రాజస్థాన్ కోటాలో లవ్ జిహాద్ ప్రకంపనలు వినిపిస్తున్నాయి. కొంతమంది యువకులు మారు పేర్లతో లవ్ జిహాద్కు పాల్పడుతున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి మతం మారడానికి వారిపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు బజరంగ్ దళ్ ఆరోపించింది. అంతేకాదు, దీని వెనుక ఒక అతిపెద్ద నెట్వర్క్ ఉందన్నది బజరంగ్ దళ్ ఆరోపణ. కోటా లవ్ జిహాద్ నెట్వర్క్కు పాకిస్తాన్తో కూడా సంబంధాలున్నాయని బజరంగ్ దళ్ ఆరోపించింది. లవ్ జిహాద్ ఇటీవల కాలంలో హాట్ టాపిక్ అయిన మాట ఇది. ప్రధానంగా నగరాల్లో లవ్ జిహాద్ ఎక్కువగా వినిపిస్తోంది. హిందూ సమాజానికి చెందిన యువతులను ప్రేమ పేరుతో వివాహం వరకు తీసుకెళ్లడం, అటు తర్వాత ఇస్లాంలోకి మారాలంటూ వారిపై ఒత్తిడి తీసుకురావడాన్ని లవ్ జిహాద్గా పేర్కొంటారు. దేశంలోని అనేక నగరాల్లో ఇటీవల కాలంలో లవ్ జిహాద్ ఘటనలు వెలుగు చూశాయి. కాగా ఇదే జాబితాలోకి తాజాగా రాజస్థాన్లోని కోటా ప్రాంతం కూడా చేరింది. ముస్లిం సమాజానికి చెందినటువంటి కొంతమంది యువకులు మారుపేర్లతో లవ్ జిహాద్కు పాల్పడుతున్నట్టుగా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి మతం మారడానికి అనుకూలంగా వారిపై కొంతమంది ఒత్తిడి తీసుకువస్తున్నట్టుగా బజరంగ్ దళ్ ఆరోపించింది. ఇదేదో ఒక్కరో ఇద్దరో చేసిన పని కాదని కూడా బజరంగ్ దళ్ వెల్లడించింది. లవ్ జిహాద్ వెనుక ఒక అతిపెద్ద నెట్వర్క్ ఉందని బజరంగ్ దళ్ చేస్తున్న ప్రధాన ఆరోపణ. అంతేకాదు, వాట్సాప్, టెలిగ్రామ్ యాప్ వంటి అనేక సామాజిక మాధ్యమాలను సదర్ నెట్వర్క్ ఉపయోగించుకుంటున్నట్లు ఆరోపణలు వచ్చాయి. కాగా ఇటీవల కొన్ని రోజుల కిందట కోటా ప్రాంతంలో లవ్ జిహాద్ ప్రకంపనలు వినిపించాయి. ఈ నేపథ్యంలో జూన్ 15న విజ్ఞాన్ సాగర్ పోలీస్ స్టేషన్లో బజరంగ్ దళ్ కార్యకర్త యోగేష్ రెయిన్వాల్ ఫిర్యాదు చేశారు. కాగా సదరు ఫిర్యాదుకు పోలీస్ అధికారులు వెంటనే స్పందించారు. ఫిర్యాదులో భాగంగా పేర్కొన్న సదరు వ్యక్తులపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. కాగా ఈ కేసుకు సంబంధించి ఒక వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా మొయిన్ ఖాన్ అనే మారు పేరుతో సోషల్ మీడియాలో సదరు వ్యక్తి లవ్ జిహాద్ కార్యకలాపాలు నిర్వహించినట్టుగా ఫిర్యాదులో బజరంగ్ దళ్ ఆరోపించింది. అంతేకాదు, ఈ సందర్భంగా అనేక సామాజిక మాధ్యమాలను మొయిన్ ఖాన్ పెద్ద ఎత్తున ఉపయోగించుకున్నట్టుగా బజరంగ్ దళ్ ఆరోపించింది. ఇదిలా ఉంటే కోటా లవ్ జిహాద్కు పాకిస్తాన్తో కూడా సంబంధాలున్నాయని ఫిర్యాదుదారులు ఆరోపించారు. టెలిగ్రామ్, స్నాప్చాట్, డిస్కార్డ్ వంటి అనేక సామాజిక మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు పాకిస్తాన్లోని కొంతమందితో కాంట్రాక్ట్ చేసినట్టుగా వెల్లడైందంటూ ఫిర్యాదుదారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కోటా ప్రాంతంలో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది. అంతేకాదు, ఇందుకు సంబంధించి నమోదైన కేసు తీవ్ర సామాజిక వివాదానికి దారితీసింది. కాగా ఈ ఆరోపణలను కోటా ప్రాంతంలోని ముస్లిం సమాజం ఖండించింది. ముస్లిం సమాజాన్ని బద్నాం చేయడానికే లవ్ జిహాద్ పేరుతో బజరంగ్ దళ్ నాయకులు విషం చిమ్ముతున్నారంటూ ఆరోపించారు. ఇక కోట ప్రాంతంలో అనేక సంవత్సరాల నుండి హిందువులు, ముస్లింలు కలిసిమెలిసి జీవిస్తున్నారని ముస్లిం పెద్దలు పేర్కొన్నారు. కాగా బజరంగ్ దళ్ నాయకులు ఆరోపణలతో మత సామరస్యం దెబ్బతినే ప్రమాదం ఉందంటూ కూడా ముస్లిం సమాజం ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాదు, బజరంగ్ దళ్ నాయకులు ఇప్పటికైనా ఇటువంటి ద్వేషాన్ని రగిలించే ప్రచారాన్ని మానుకోవాలంటూ ముస్లిం సమాజం హితవు పలికింది. కాగా లవ్ జిహాద్ వివాదం మెల్లమెల్లగా రాజకీయ రంగు పులుముకుంటోంది. బజరంగ్ దళ్కు మద్దతుగా భారతీయ జనతా పార్టీ నాయకులు రంగంలోకి దిగారు. లవ్ జిహాద్ వంటి ఘటనల పట్ల కఠినంగా వ్యవహరించాలంటూ పోలీసులను కోరారు. అంతేకాదు, హిందూ అమ్మాయిలను ప్రేమ పేరుతో ట్రాప్ చేసి ఆ తర్వాత మతం మార్పిడి చేసుకోవాలంటూ ఒత్తిడి చేస్తున్న వారిని వెంటనే అరెస్టు చేయాలంటూ బీజేపీ నాయకులు కోరారు. ఇదిలా ఉంటే ఇదే అంశంపై కోట ప్రాంత అదనపు ఎస్పీ సుభాష్ మిశ్రా స్పందించారు. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో భాగంగా మత మార్పిడికి సంబంధించి ఎటువంటి ఆధారాలు దొరకలేదన్నారు. కాగా టెలిగ్రామ్ గ్రూపుల నుండి అసభ్యకర వీడియోలు, ఫోటోలను డౌన్లోడ్ చేసి మొబైల్లో భద్రపరిచినట్టుగా తాము గుర్తించామంటూ దర్యాప్తు అధికారి వెల్లడించారు. మొత్తం మీద రాజస్థాన్లో కోట ప్రాంతంలో లవ్ జిహాద్ హల్చల్ చేస్తోంది.